హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్మూరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర పచ్చడి గుంటూరు స్టైల్లో ఎలా చేసుకోవాలో చూడండి. ఎంతో ఆరోగ్యంగా ఉండే రుచిగా ఉండే గోంగూర పచ్చడి 5 నిమిషాల్లో ఈజీగా చేసుకోగలిగే గోంగూర పచ్చడిని. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ఎక్కువ తినొచ్చు. సి విటమిన్ బాగా ఉంటుంది పుష్కలంగా. అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోయేటట్లు ఉంటుంది. మీకు కానీ నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు: గోంగూర, కొత్తిమీర, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 10. కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోంగూర పెట్టుకోవాలి. గోంగూర పెట్టి గోంగూర పచ్చిమిర్చి బాగా ఆయిల్లో మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి గోంగూర మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ మగ్గించుకున్న పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. నూనెలో మగ్గించుకున్న పచ్చిమిర్చిని జార్లోకి తీసుకోవాలి. వీటిని కచ్చా పచ్చాగా ఒక పల్స్ ఇచ్చి కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో కొంచెం కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్ సాల్ట్, మగ్గించుకున్న గోంగూర, ఆనియన్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, గోంగూర, ఉల్లిపాయలు, కొత్తిమీర, సాల్ట్ అన్నీ వేసుకొని, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఈ విధంగా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా
ఉల్లిపాయ ఫ్రై అవ్వటం కోసం కొంచెం సాల్ట్ వేసాను. ఈ విధంగా ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఈ విధంగా గోంగూర చట్నీ మిక్సీ జార్లో పట్టుకున్నాను. తాలింపులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. గోంగూర పచ్చడి తాలింపు కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. ఎంతో ఆరోగ్యంగా ఉండే రుచిగా ఉండే గోంగూర పచ్చడి 5 నిమిషాల్లో ఈజీగా చేసుకోగలిగే గోంగూర పచ్చడి.